గైస్ వెళ్దాం. అది ఎట్లైనా బ్యాట్ ఇప్పియాలరా. మీరేదో నాకు అంత సదా ఇస్తున్నా. అరే నా చేయబోతావురా. एक नंबर तुझे कंबर है चाल शेकी शेकी है कितनी सुंदर अंటారు హిందీలో दाल में कुछ काला है ఏదో అంటారు కదా. ఇప్పుడే అర్థమైపోయింది. నువ్వు ఎంత ఉన్నావురా లెదర్ బ్యాట్ కావాలి నీకు? మరి ఇంత ఉంటే ఇంత పెద్ద బ్యాట్ ఎందుకురా నీకా? ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నా? నేనా? ఇందాక అమ్మాయిలతో జోకులు నవ్వులు. నువ్వేగా అందరితో సరదాగా ఉండమన్నా. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఇలాంటి వీరి కదా పక్కన వచ్చి నా అన్న దోస్తరా దిన్ అందమా దోస్తి గట్టుకుందమా ఏమో నాకు బరువు ఉందన్న అది ఉందన్న మా కథలు పడతారు. నిజంగానే చూడండి గైస్, మొత్తానికైతే ఆర్డర్ ప్లేస్డ్. ఓ మై గాడ్. హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తీ చేద్దాం. ఈరోజు వీడియో ఏంటంటే మాకు స్కూల్లో అండర్ 14 టోర్నమెంట్స్ కి తీసుకెళ్తారు. మా దగ్గర బ్యాట్ లేదు. బబ్లు అమ్మనన్నతోని బ్యాట్ కావాలంట. బబ్లుకి వాడిని టోర్నమెంట్ తీసుకెళ్తారంట. బబ్లుకి బ్యాట్ కావాలంట. మా దగ్గర చాలా బ్యాట్స్ ఉన్నాయి కానీ అన్ని ఫైబర్ బ్యాట్స్, టెన్నిస్ బాల్ బ్యాట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాకు కావాల్సింది లెదర్ బాల్ బ్యాట్, కాశ్మీర్ వీళ్ళు. ఇప్పుడు మేము అది ఎట్లయినా అమ్మనన్న దగ్గర నుంచి తెచ్చుకుంటాం. మేము అడుగుతూ ఇయ్యరు, బబ్లు అడుగుతూ ఇస్తాడు. ఎందుకంటే బబ్లు చిన్నోడు కాబట్టి. ఓకే, లెట్స్ గో టు అమ్మనన్న. వెళ్దాం. అది ఎట్లైనా బ్యాట్ ఇప్పియాలరా. అమ్మనన్న కింద హాల్ అని ఉంటాడు, ఇక్కడ నేను ఉంటాడు గైస్. అమ్మనన్న ఫోన్ చూస్తున్నా అనుకుంటున్నాను. వాయిస్ వస్తుంది చూడండి. హాల్ వాయిస్ అవుతుంది. एक नंबर तुझे कंबर है चाल शेकी शेकी है कितनी सुंदर. పాట అయితే సూపర్ పెట్టిందన్న. ఏం చేస్తాడు అది? రీల్స్ ఏం చేస్తాం డైలీ? అదే పని రీల్స్. కదరా ఓ కెమెరా ఎందుకు కట్టిరాడా? పుట్టి అన్న కెమెరా కట్టింది కదా. किसी को बताया भी नहीं था ताकि नजर न लग जाए. गाने से कुछ भी देखा, मैंने बोला था ना तू हंसेगा मुझ पे. अच्छा सॉरी సో ఇంట్లో మీకులు బయట మీకులు జీవితం సింగులు లేవు రంగులు
ఈరోజు వెదర్ చాలా బాగుంది. ఇక క్రికెట్ ఆడబుద్ది అవుతుంది. ఆడతావా సాయి క్రికెట్? ఆడతా. ఆడుకొని పోండ్రా మరి. వెదర్ బాగుంది, క్రికెట్ ఆడాలంటే క్రికెట్ ఆడుకోండి. చెప్పరా 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 అంటే చెప్పరా. అయితే ఏం చేయాలి? బ్యాట్ అన్ని అన్న బ్యాట్లు ఉన్నాయి కదరా. వేస్ట్ బ్యాట్, ఫైబర్ బ్యాట్స్ రావి. ఫైబర్ బ్యాట్స్ కంటే గట్టి ఉంటాయా ఏదైనా బ్యాట్లు? అంటే టూర్నమెంట్ కానా? ఫైబర్ బ్యాట్స్ కంటే గట్టి బ్యాట్లు ఉంటాయా? ఫైబర్ బ్యాట్స్ కంటే గట్టి బ్యాట్లు అని ఉంటాయా? ఏం బ్యాట్లు ఉంటాయా? లెదర్ బ్యాట్లా? నువ్వు ఎంత ఉన్నావురా లెదర్ బ్యాట్ కావాలి నీకు? మరి ఇంత ఉంటే ఇంత పెద్ద బ్యాట్ ఎందుకురా నీకా? ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నా? నేనా? ఇందాక అమ్మాయిలతో జోకులు నవ్వులు. నువ్వేగా అందరితో సరదాగా ఉండమన్నా. ఎందుకు రా అసలు? ఎందుకు చెప్పు? టోర్నమెంట్స్? ఏం టోర్నమెంట్స్ రా? అండర్ 14. నీకు ఎన్ని ఇయర్స్? 10 ఇయర్స్. అండర్ 14 11 ఇయర్స్ రా నీకు? అబ్బా ఎప్పుడు జరిగినారా అంతానము? సర్లే అండర్ 14 నీకు అయినా 11 ఇయర్స్ అండర్ 14 ఎందుకు తీసుకుంటారా? ఈయన చాలా టాలెంట్ ఉందన్న. ఆయనకి ఫ్యూచర్ క్రికెట్ స్టార్ అన్న ఆయన. అవునా? బౌలింగ్ వచ్చా నీకు? బ్యాటింగ్ ఇటు వచ్చా? రెండా? ఏ ప్లేయర్ ఇష్టం రా నీకు? హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ. ఓ షిట్. బూమ్రా. మరి బూమ్రా నువ్వేమో స్పిన్ వేస్తావురా? నేను చూసినప్పుడు స్పిన్ వేస్తావు. బూమ్రా ఇష్టం ఫేకింగ్ స్పిన్. నేను నీకు స్పిన్నే మంచి చేస్తాను. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో స్పిన్నే మంచి చేస్తావు, బౌలింగ్ ఏమో ఫేకింగ్ చేస్తావు. అన్ని అన్న బ్యాట్ ఎందుకురా నీకు? బ్యాట్ నీకు కావాల్సింది లెదర్ బ్యాట్. లెదర్ బ్యాట్ ఎంత తెలుసా? మరి ఖచ్చితంగా 2000+ ఉంటది. నేను ఏడికెళ్ళి ఇప్పియాలి రా? నాకు జాబ్ ఉందా? నాదెక్కడికి డబ్బులు? నాదెక్కడరా డబ్బులు? నేను నా కోసం ఎప్పుడు బ్యాట్ కొనలేదు. మీకోసం నాకు తెలిసి ఎన్ని బ్యాట్స్ ఇప్పించినారు సాయి? 3 ఇప్పించినాడు. 3-4 ఇప్పించినా. 3-4 ఇప్పించినా. 2-3 ఇరిగిపోయినాయి. తెలిసి ఇప్పుడు నాకు తెలిసి 2-3 ఉన్నట్టున్నాయి ఆల్రెడీ. వికెట్స్ ఇప్పించిన, బాల్స్ నాకు తెలిసి పర్ మంత్ మీకు తెలిసి ఒక కవర్స్ టెంపర్ బాల్స్, టెన్నిస్ బాల్స్ ఇస్తూనే ఉంటా. మళ్ళీ వచ్చి బ్యాట్ అడుగుతానేంద్రా నాతోటి? బ్యాట్ కావాలి. ఇదేంద్రా ఇట్లా పట్టు పట్టింది? మళ్ళీ అది ఇప్పుడు నేను ఆ ఫైబర్ బ్యాట్స్ ఇప్పించిన ఎంత? జస్ట్ 2 days 3 days దాన్ని మంచిగా చిన్న పాపలకి ఇట్లా బుజ్జగించి మంచిగా పెట్టుకుంటావు. 2-3 days తర్వాత ఎందుకంటే పక్కకు పాడేస్తావు. చెప్పురా, నీకే తెలుసు కదా ఎట్లా పాడేస్తాడు బయట. పక్కకు పాడేస్తాడు. ఎందుకురా అంత పట్టుబడతావు? ఎందుకురా నీకు బ్యాట్? ఎందుకురా నీకు బ్యాట్? కావాలంటే మళ్ళీ ఫైబర్ బ్యాట్ ఆర్డర్ పెడతాను. అంటే 600-700 అన్న. నువ్వు 1 year 5 బ్యాట్స్ కొనిపిస్తావు అన్న. ఈసారి ఒక్కటే బ్యాట్ కొనిపి మేము 1 year దాకా వాడతాం అన్న. పక్కన నువ్వు వాడతావా? నీకు వచ్చి రాడు ఇంపలాడు తెచ్చిపెట్టా నాకు తెలిసి 10 రోజులు ఇరగొడతారు. నీకు ఎందుకురా నీకు అసలు? కిరణ్ చూపిస్తాను వీళ్ళకి ఏమేమి కొనిపిస్తాను. బ్యాట్ ఎన్ని బ్యాట్స్ కొనిపిస్తున్నాడు చూపిస్తాను మీకు లైవ్ లో. ఇరిగిపోయినా అంటే తెలియాలి కదా ఎన్ని బ్యాట్స్ ఇప్పిస్తానో చూపించాలి కదా అందరికి.
చూడండి guys. చూస్తురా ఈ బ్యాట్ ఇదే మనదే. ఇంత మంచి బ్యాట్ ఈ బ్యాట్ ఏమో నాకు బరువు ఉందన్న అది ఉందన్న అని మా కథలు పడతారు. నిజంగానే ఈ బ్యాట్ ఇంత మంచి ఫైబర్ బ్యాట్, ఇంత గట్టి బ్యాట్ అసలు ఉండదు. ఈ బ్యాట్ తీసుకపోయి 2 రోజులు ఇరవై ఇదో డెక్కటం వల్ల మీ సైజ్ కరెక్ట్ కొనిపిస్తే ఇరవట్లేదు. టికెట్స్ ఇవన్నీ ఇండియా బ్యాట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏదో ఒకటి కొనిపించానే లేదా? బబ్లు బ్యాట్ మననే చెప్పింది కదా ఉంటే కొనిపిస్తుండే కదా. ఏడికిరా పోయేది? బయట వెదర్ బాగాలేదురా. బయట వెదర్ బాగాలేదు. బయట వెదర్ బాగాలేదు. అమ్మ వాళ్ళు పోయలే అంటే వాళ్ళ కార్లో పోయిరు. వాళ్ళ కార్లో మనకి కారు ఉందా? ఏడికోదాం అసలు ఏడికోదు. ఏడా బ్యాట్ ఏడగొంటు శంషవాళ్ళు అన్ని పాతుంటాయి. వేస్ట్ బ్యాట్స్ అన్ని దగ్గరలా ఆస్తులు అమ్ముతాను నేను. నాకంత పాకెట్ మనీ రాదురా. టికెట్ ఇంత ఒక బ్యాట్ కొనాలంటే మినిమం 8,000 9,000 పెట్టుకోవాలి. నీకు మీకు కావాల్సిన లెదర్ బ్యాట్ 8,000 10,000 పెట్టాలరా. ఎందుకు రా అసలు? నీకు కావాలంటే అన్ని అన్న బ్యాట్స్ ఆ బ్యాట్ వాడుకో. అన్ని ఆ బ్యాట్ ఇరగొట్టు, మొత్తం ఇరగొట్టు కొనిపిస్తా. ఆల్రెడీ అన్ని అన్న బ్యాట్స్ నేనే కొనిపిస్తాను. దల్లా 4 బ్యాట్స్ ఎన్ని ఉన్నాయి. దల్లా 2 బ్యాట్స్ నావే, వికెట్స్ నావే, అన్ని నావే. నేనే కొనిపిస్తాను నీకు. ఇంకా 2 కొనిపిస్తున్నా నేను. గంట సదా ఇస్తున్నా. అరే నా చేయబోతావురా. రాగరా వద్దు కాదు. బయటికి ఎందుకు కానీ ఇప్పుడు బండి లేదు ఏం లేదు. ఎట్లా పోదని చెప్పి ఆర్డర్ పెట్టాలా? చూపి మరి చూద్దాం. యాడ్ టు కార్డ్ అప్పుడే పెట్టినాం కదా మనం. అరే బ్యాట్ బాగుందిరా. ఈ బ్యాట్ అన్న ఏం బ్యాటర్ అది? ఎంఆర్ఎఫ్. చూద్దాం ఎంత రేట్ ఎంతరా? నెక్స్ట్ 2000 ఉంది అన్న. అవునన్నా జస్ట్ 2000. అరే నా పాకెట్ మనీ రా. 2099 2100 రూపాయి తక్కువ. వాడేవాడో ఏదో రూపాయి ఏదో పుణ్యానికి వచ్చినట్టు రూపాయి తక్కువ చేసిండు వాడు. 2099 నాకు కావాలని. అరే అది ఏం బ్యాటర్? అది కాశ్మీరో విల్లో అంట. అవసరం అరే నీ కాశ్మీరో విల్లో ఎంత బరువు ఉంటుంది తెలుసా? అది కాశ్మీరో విల్లో బ్యాటర్. అది చూద్దాం బ్యాట్ క్వాలిటీ చూద్దాం. నాకింగ్ ఈజ్ ఆల్రెడీ డన్ అండ్ ద బ్యాట్ ఈస్ రెడీ టు ప్లే అంట. ఓకే అచ్చా ఇట్లుంటుందా బ్యాట్? అరే నేనే కొనలేదురా ఇప్పటి వరకు. నా కోసమే నేను ఎప్పుడు కొనలేదు. నీకోసం ఇంత కొనిపించాలా? ఎందుకురా గంతానము? ఏంట్రా గింతానం అది చేస్తాడు? 4 సంవత్సరాలు పోరాలు నయం రా నీకంటే. అంత పట్టు పట్టర్రా.
ఇప్పుడు నీకు బ్యాట్ కావాలా? ఇప్పుడు నీకు బ్యాట్ కావాలా? పక్కనా? చూస్తున్నారా? బ్యాట్ కొనిపి అన్న డైలీ చదువుకుంటాడు 4 hours. చదువుకుంటావా? పక్క చదువుకుంటావా? మార్క్స్ తెచ్చుకుంటావా? అయ్యో చూస్తా, యూనిట్ టెస్ట్ 1 స్టార్ట్ అవుతుందేమో మీకు చూస్తా. మార్క్స్ తీసుకురాకు. ఇప్పుడైతే ఆర్డర్ పెడతా, ఖచ్చితంగా పెడతా. కానీ ఖచ్చితంగా మేము బ్యాట్ మంచిగా ఉంచుకోవాలి. ఉంచుకుంటావా మంచిగా బ్యాట్? దానిలా వాడేసి నెక్స్ట్ టైం నుంచి ఏం కొనిపించరా, పక్క ఏం కొనిపించరా. ఏడంటే ఆడ వాడేస్తారు, ఆ పార్కింగ్ లో ఏడంటే ఆడ వాడేస్తారు. ఈ బ్యాట్ వాటర్ లో అసలు నానొద్దు. మీరు ఆ బ్యాట్ అయితే అన్ని వాటర్లోనే నానుతున్నాయి. అది నేను ప్రతిరోజు చూసిన, వర్షం వల్ల బయటనే ఉంటుండే. ఈ బ్యాట్ నానినాయి అనుకో వేస్ట్ కావు, ఆ పనికిరావు, బరగా అయిపోతాయి, లేపనికి శాత కాదు. నీ ఏజ్ కి ఆ బ్యాట్ కి నాకు తెలిసి నీ బ్యాటే ఈ దాకా వస్తుంది, ఆ చెస్ట్ వరకు ఆ బ్యాట్ వస్తుంది. ఆ బ్యాట్ ఎంత సైజ్ ఎంత ఉందా? 85 సెంటీమీటర్స్ అంట. 85 సెంటీమీటర్స్. ఎందుకురా మరి ఇంత అన్నాము? ఇదే బ్యాట్ కావాలా? చూడండి గైస్, ఇట్లుంటారు తమ్ముళ్ళు ఉంటే గిట్లుంటారు. ఏం చేస్తాం? ఆల్రెడీ అన్ని బ్యాట్స్ ఇప్పించిన ఆయన అసలు బ్యాట్స్ అన్ని పక్కన వాడేసి మళ్ళీ ఇంకో బ్యాట్ కావాలంటాడు. అయ్యో సండే 13th జూలైకి వస్తుంది అంటారా? ఈరోజు డేట్ ఎంత? 5th June అన్న. 5th June ఈరోజు. 6th June. అరే 6th జూలై డేట్ గిట గుర్తులేదు. ఎందుకురా నీకు బ్యాట్? ఇంకా 7 days వస్తుంది. 1 week ఇంకా 1 week. ఈరోజు సండే అన్న. అరే నా పైసలు గిట లేవురా. నా దగ్గర ఇప్పియన్న. చూడండి గైస్, మొత్తానికి అయితే ఆర్డర్ పెట్టాల్సి వస్తుంది. ఏం చేస్తాం? హీ కాదు, మొత్తానికి అయితే ఆర్డర్ పెట్టాల్సి వస్తుంది. అది వాడు ఇంకా 10 క్యాష్ ఆన్ డెలివరీ పెడితే ఆన్లైన్లో లేవు కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాల్సి వస్తుంది. 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు క్యాష్ ఆన్ డెలివరీ ఫీజు అంట. చూడండి గైస్, మొత్తానికి అయితే ఆర్డర్ ప్లేస్డ్. ఓ మై గాడ్. అరే నా కోసమే నేను కొనలేదురా ఎప్పుడు. ఖచ్చితంగా ఉంచుకుంటావా? మంచిగా బ్యాట్ ఉంచుకుంటావా పక్కన? ఏమో మొత్తానికి అయితే ఆర్డర్ చేసిన. ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ సండే 13th జూలై. 13th జూలై. ఏమరా మీరు గిట్ట బాగా సపోర్ట్ చేసి రానికి? మేము చెప్పినా నిన్లే ఏం చెప్పలే, మీరే వాడిని నాకు గెలిచి మీ వల్లనే వాడు అందానం పట్టుబట్టినాడు. ఏం లే అన్న, మేమేం చెప్పలేము. మేము చెప్పినా బాబు ఆడే అంటుంది. చూడండి గైస్, ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఇలాంటి వీరికి నా పక్కన వచ్చి నా అన్న దోస్తరా దిన్ అందమా దోస్తి గట్టుకుందామా నాకు ముందే అర్థమైంది. వీళ్ళు వచ్చిన పక్కన కూర్చోగానే ముందే అర్థమైపోయింది, అరే ఏదో ఉందిరా వీళ్ళ దగ్గర అంటారు హిందీలా. దాల్ మే కుచ్ కాలా హై ఏదో అంటారు కదా, ఇప్పుడే అర్థమైపోయింది. చూడండి గైస్, అట్లా ఉంటది. ఇక అందుకే వీడు కాలర్ డ్రెస్ వేసుకోండి. ఇక అందుకే దాల్ మే కుచ్ కాలా హై ఏదో ఉంది. మొత్తానికైతే అనుకున్నా, మొత్తానికైతే 2100 బ్యాట్ కి ఇంకా 10 రూపీస్ డెలివరీ చార్జెస్ బుక్క పెట్టిన. చూస్తా కదా ఎన్ని రోజులు ఉంచుకుంటావు చెప్పినా. యూటీలా 25 మార్క్స్ కదా, మార్క్స్ తీసుకురావాలి. అట్లనే చూస్తా కదా బ్యాట్ ఎన్ని రోజులు ఉంచుకుంటావు చెప్పినా కదా. సంవత్సరం ఉంచుకుంటారు. సంవత్సరం వచ్చి బ్యాట్ కాదు అది, మినిమం 5 years వాడే బ్యాట్. చేసుకుంటావా? కాశ్మీర్ వీళ్ళ బ్యాట్ అది మినిమం 5 years 4 years వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అంత స్ట్రాంగ్ బ్యాట్ అది, ఎందుకంటే లెదర్ బ్యాట్. అయినా మీకు అండర్ 14 లెదర్ బ్యాట్ ఎందుకు ఉంటుందిరా? మీరు ఆడే టెన్నిస్ బాల్ తోటి క్లాసిక్ ఉంటుందా? ఎందుకు రా? ఇప్పుడు వేరే బ్యాట్ పట్టుకోపోతే ఇజ్జత్ అవుతుందా? అబ్బో నీకు ఇజ్జత్ ఉందో అబ్బో. ఇప్పుడు అది వాడితే ఏదో క్లాస్ కదా.
అట్లే మొత్తానికి అయితే కొనిపించేసిన గైస్. ఏం చేస్తాం, బ్యాట్ వచ్చిన తర్వాత మీకు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా, చూడండి ఎట్లా మెయింటైన్ చేసాడో. చూద్దాం ఎట్లా మెయింటైన్ చేసాడో, నీకు షార్ట్ వీడియో పెడతా. చలో